ADని రిజిస్టర్లో నెక్స్ట్ టైప్ ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్. ప్రీవియస్ క్లాస్లో ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ చూసాం. సో ప్యారలల్గా ఇన్పుట్స్ ఇచ్చాం, ప్యారలల్గా అవుట్పుట్స్ ఇచ్చాం. సో ఇక్కడ ఏంటంటే ద షిఫ్ట్ రిజిస్టర్ విచ్ అలౌస్ ది ప్యారలల్ ఇన్పుట్స్ అండ్ ప్రొడ్యూసెస్ ది సీరియల్ అవుట్పుట్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్ పీసో షిఫ్ట్ రిజిస్టర్. సో ఇక్కడ 4 బిట్స్ తీసుకున్నాం మనం. ఓకే, 4 D ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాం. సో 4 అంటే మనం ఎన్నైనా తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది. సో ఇక్కడ మనం 4 తీసుకున్నాం. ఓకే, 4 D ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది తీసుకున్నాం. సో D ఫ్లిప్ ఫ్లాప్స్ ఎందుకంటే మన ఇన్పుట్ ఏదైతే ఇస్తే ట్రాన్స్పరెంట్గా అంటే సేమ్ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి D ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ షిఫ్ట్. ఓకే, ఫస్ట్ లోడ్ ఉంటుంది, నెక్స్ట్ షిఫ్ట్. సో లోడ్ మీన్స్ వీ హ్యావ్ టు స్టోర్ ది వాల్యూ హియర్ ఫ్లిప్ ఫ్లాప్స్, అండ్ షిఫ్ట్ మీన్స్ దిస్ అవుట్పుట్ షిఫ్టెడ్ టు ది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ దిస్ ఈజ్ షిఫ్టెడ్ టు ది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, దట్ ఈస్ ద షిఫ్టింగ్ మెయిన్. ఓకే, లోడ్ అంటే మనం ఇక్కడ వాల్యూస్ని స్టోర్ చేయడం, షిఫ్ట్ అంటే అది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి షిఫ్ట్ చేయడం. ఓకే, సో ఇక్కడ లోడ్ అండ్ షిఫ్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి చూడండి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది తీసుకున్నాం. సో ఈ 4 ఫ్లిప్ ఫ్లాప్స్కి మనం ఇక్కడ 2 లైన్స్ ఎందుకంటే షిఫ్ట్ నాండ్ గేట్ యూజ్ చేసాం, నాండ్ గేట్ అనేది యూజ్ చేసాం. సో నెక్స్ట్ సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇవి ప్యారలల్ ఇన్ అంటే ప్యారలల్ ఇన్పుట్స్ అనమాట. ఓకే, ప్యారలల్ ఇన్పుట్స్ తీసుకున్నాం, B0, B1, B2, B3. అండ్ సీరియల్ అవుట్ అంటే ఇక్కడ మన సీరియల్గా దీని యొక్క అవుట్పుట్ అనేది దీనికి కనెక్ట్ చేస్తూ ఇక్కడ 2 ఎండ్ గేట్స్ అండ్ సేమ్ అవుట్పుట్ ఆర్ గేట్కి కనెక్ట్ చేసి దీనికి వచ్చిన అవుట్పుట్ అనేది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి కనెక్ట్ చేస్తాం, అంటే సీరియల్గా ఇక్కడ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద సీరియల్ అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ మనం చూడండి ఒక క్లాక్ పల్స్ అనేది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లిప్ ఫ్లాప్ కూడా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. సింగిల్ క్లాక్ పల్స్కి మల్టిపుల్ ఫ్లిప్ ఫ్లాప్స్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ మనం లోడ్ తీసుకుందాం. సో లోడ్కి కాంప్లిమెంట్ ఉంది అంటే 0 తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ నాట్ గేట్ కాబట్టి B0 వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ లైన్ అంతా మనకి నాట్ గేట్ కనెక్ట్ చేసి ఉంది కాబట్టి ఇక్కడ ఇన్పుట్స్ అన్నీ ఇనీషియల్గా 1 అవుతాయి, ఇక్కడ ఇన్పుట్స్ అన్నీ 1 అవుతాయి. సో ఇప్పుడు మనం ఈ 1 నెక్స్ట్ ఈ లైన్ అన్నీ 0 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 0 అంటే 0, నెక్స్ట్ ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0 తీసుకున్నాం. ఓకే, ఈ లైన్ 0s అవుతాయి, ఇది నాట్ కాబట్టి దాని కాంప్లిమెంట్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ ఎప్పుడు ఇన్పుట్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, అంటే ఫస్ట్ ఇన్పుట్ ఎప్పుడు ఇక్కడ ఏది ఉంటే అదే, అంటే B0 ఇది చేంజ్ అవ్వదు. ఓకే, B0 ఎప్పుడు చేంజ్ అవ్వదు. సో ఇక్కడ మనకి B0 అనేది ఎంత ఉంది 1 ఉంది. సో ఈ 1ని మనం Q0కి అప్లై చేస్తాం. సో ఇక్కడ Q0 1 ఇంటూ Q0 కదా. సో ఈ Q0 అనేది Q0 ఇక్కడ సేవ్ అవుతుంది. సో Q0 ఇది ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో ఇక్కడ ఇది Q0 అనేది ఇక్కడ పాస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ Q0 అనేది దీనికి కూడా ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ ఈ Q0 అనేది ఇక్కడ పాస్ అవుతుంది, అంటే Q0 ఇంటూ ఇక్కడ మనకు 0 ఉంది కదా. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0, ఎనీథింగ్ ఇంటూ 0 0 కదా. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ ఏంటి B1, ఇక్కడ అవుట్పుట్ అనేది B1 ఉంది. సో B1 ఇంటూ ఇక్కడ 1 ఏంటి రిలీజ్ అయింది 1 అనేది అయ్యింది. సో B1 ఇంటూ 1 అంటే B1 అయింది. సో ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ B1 వచ్చింది. ఇవి ఎండ్ గేట్స్ కాబట్టి మనం ప్రొడక్ట్ చేసాం. సో ఇప్పుడు ఇది ఆర్ గేట్ అవుతుంది, అంటే 0 + B1, 0 + B1 ఎంత, 0 + B1 ఎంత వచ్చింది మనకి B1 వచ్చింది. అంటే B0 యొక్క అవుట్పుట్ ఇప్పుడు మనకి, సో B0 ఎటువంటి చేంజ్ ఉండదు. B1 అవుట్పుట్ అనేది ఇన్పుట్ తీసుకుంటే B1 ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మళ్ళీ నెక్స్ట్
Q1 అప్లై చేస్తాం. Q1 ఇక్కడ ఎంత ఉంది, 0 ఉంది. 0 ఇంటూ Q1 ఎంత, 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ B1 ఉంది, Bకి కనెక్ట్ చేసి ఉంది. సో 1 ఇంటూ B2 B2 అవుతుంది. అంటే ఇక్కడ మనం మల్టిప్లై చేసే అండ్ గేట్ కాబట్టి ఇక్కడ రిజల్ట్ 0 వచ్చింది, ఇక్కడ రిజల్ట్ B2 వచ్చింది. సో ఇక్కడ మన ఆర్ గేట్ ఉంది, 0 ప్లస్ B2 B2. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ మళ్ళీ ఇక్కడ 0 వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ B3 వస్తుంది. 0 ప్లస్ B3 రిజల్ట్ అనేది B3 వస్తుంది. ఓకే, సేమ్ ఇన్పుట్ ఏదైతే తీసుకున్నామో అవే అవుట్పుట్స్గా ఇక్కడ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు షిఫ్ట్ అనేది 1 తీసుకుందాం. షిఫ్ట్ 1 తీసుకునేటప్పుడు ఇక్కడ నాట్ గేట్ కాబట్టి 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 0 అవుతుంది. ఇవన్నీ జీరోస్ అవుతాయి. ఓకే, 0 0 0. సో ఇప్పుడు ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 1, ఇక్కడ 1 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, సేమ్ B0 అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. Q0 ఇక్కడ 1 ఉంది కదా, Q0 ఇంటూ 1 ఎంత అవుతుంది, ఇక్కడ Q0 ఇంటూ 1 Q0 వస్తుంది. నెక్స్ట్ దీనికి అప్లై అవుతుంది. సో ఇక్కడ Q0 ఇంటూ 1 Q0. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 0 కాబట్టి ఈ వాల్యూ అనేది 0 అయిపోతుంది. 0 ప్లస్ Q1 ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ రాస్తాను. Q0 ఓకే ఇంటూ ఇక్కడ ఏంటి లైన్ 1 తీసుకున్నాం కాబట్టి 1 వస్తుంది. ఇక్కడ నాట్ గేట్ లేదు కాబట్టి ఈ లైన్ కనెక్ట్ అయితే జీరోస్ ఉంటాయి, అంటే 1 ఇది ఎండ్ గేట్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు Q0 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, 0 ఇంటూ ఇది ఎండ్ గేట్ కాబట్టి మల్టిప్లై చేస్తున్నాం. 0 ఇంటూ B1, కేర్ఫుల్గా వినండి, కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. సో ఇక్కడ 0. ఓకే, సేమ్ మనం ప్రీవియస్ క్లాస్లో రిమైనింగ్ కాన్సెప్ట్స్ చూసాం కదా ఎస్ఆర్, అలాగేనే ఇక్కడ కూడా. సో ఇక్కడ డిఫరెంట్ అనేది ఏంటి అంటే ఎండ్ గేట్స్ అండ్ ఆర్ గేట్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మన క్యాలిక్యులేషన్ Q1 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ Q1 ప్లస్ B1 ఇది ఆర్ గేట్ కాబట్టి Q0 ప్లస్ ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంటి మనకి 0. అవుట్పుట్ ఏమొస్తుంది, Q0 వస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడికి యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏదైతే పంపించామో అది Q1 ఇంటూ 1, సేమ్ ఇక్కడ Q1 వస్తుంది. నెక్స్ట్ 0 ఇంటూ B2, ఇక్కడ నెక్స్ట్ B2 వాల్యూ 0 వస్తుంది. ఇక్కడ 0 ఇంటూ Q1 ఎంత, Q1 వస్తుంది. సో ఇక్కడ అవుట్పుట్ మళ్ళీ Q1 వచ్చింది, ఇక్కడ Q2 వస్తుంది, ఇక్కడ Q3 వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఎగ్జాంపుల్ తీసుకుందాం, కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే పోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ అనేది 1010 తీసుకున్నాను. ఓకే, లోడ్. సో ఫస్ట్ తీసుకున్న 1 అనేది ఈ ఫ్లిప్ ఫ్లాప్ స్టోర్ చేస్తుంది ప్యారలల్ కాబట్టి. సెకండ్ తీసుకున్న ఇన్పుట్ అనేది ఇక్కడ స్టోర్ చేస్తుంది. థర్డ్ తీసుకున్న ఇన్పుట్ అనేది ఇక్కడ స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ లైన్గా తీసేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 1 అనేది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి షిఫ్ట్ అవుతుంది, అంటే ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఈ ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉందో నెక్స్ట్ దానికి షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఈ ప్రీవియస్ అవుట్పుట్ నెక్స్ట్ దానికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ అనేది వ్యానిష్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఏంటి 1. సో సీరియల్ అవుట్ ఏంటి రిజల్ట్ 1 వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ ది అవుట్పుట్. సో ఇది ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.